Daily. Taste the Daily. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు టీటీడీ బిగ్ షాక్ ఇచ్చింది. తిరుమలలో కాటేజ్ నిర్మించాలన్న పవన్ వినతిని టీటీడీ తిరస్కరించింది. తిరుమల కొండపై కొత్త నిర్మాణాలపై నిషేధం, భూమి కొరత, హైకోర్టు ఆంక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఏపీలో పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని టీటీడీ తిరస్కరించడం, తెలంగాణలో మాత్రం అనుమతి ఇవ్వడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఆయన పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు గెలిచిన తర్వాత కూడా చాలా మంది చాలా రకాల కామెంట్లు చేశారు. ఆయనకు ప్రజలకు అందుబాటులో ఉండరని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఆయన పిఠాపురంకి చేసింది ఏమీ లేదని ఆరోపించాయి. స్థానిక నాయకులు మాత్రమే ఏదైనా చేయగలరని విపరీతమైన ట్రోలింగ్ చేశాయి. కానీ ఎమ్మెల్యేగా గెలిచాక పవన్ కళ్యాణ్ అవేమీ పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఏమిటో నియోజకవర్గ ప్రజలకు చూపిస్తున్నారు. దీంతో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. అంతేకాదు, పిఠాపురంలో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. ప్రస్తుతం ఆయన వద్ద కీలక శాఖలు ఉన్నాయి. తన శాఖల ద్వారా నియోజకవర్గానికి ఏం చెయ్యాలి అనే కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. దీంతో అప్పట్లో విమర్శించిన వారే ఇప్పుడు దట్ ఈస్ పవన్ అంటూ కీర్తిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఓవైపు డిప్యూటీ సీఎం హోదాలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ టీటీడీకి చేసిన ఓ ప్రతిపాదన రాజకీయంగా రచ్చరాజేస్తుంది. తిరుమల కొండపై సొంతంగా అతిథి గృహాలు నిర్మించడానికి పవన్ కళ్యాణ్ చేసిన వినతిని టీటీడీ తిరస్కరించినట్టు తెలుస్తుంది. తిరుమల కొండపై స్థలాలు లేకపోవడంతో కాటేజీలు నిర్మించేందుకు అనుమతి ఇవ్వలేదని తెలుస్తుంది. తిరుమల కొండపై భౌగోళికంగా స్థలం చాలా పరిమితంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అలాగే కొత్త నిర్మాణాలకు చోటు లేకపోవడమే కాకుండా ఉన్న స్థలాలన్నీ కేవలం సామాన్య భక్తుల వసతి కోసమే ఉపయోగించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమలలో పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి కొత్తగా ప్రైవేట్ లేదా వ్యక్తిగత కట్టడాలకు అనుమతి ఇవ్వకూడదని గతంలోనే నిర్ణయించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రతిపాదనను టీటీడీ తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఎవరైనా దాతలు ఇక్కడ భవనాలు నిర్మించాలనుకుంటే వారు టీటీడీకి విరాళమివ్వాలి. ఆ భవనాన్ని టీటీడీయే నిర్మిస్తుంది. దాతకు కేవలం సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే అక్కడ ఉండే హక్కు ఉంటుంది. తిరుమలలో వ్యక్తులకు లేదా ప్రైవేటు సంస్థలకు భూములు ఇచ్చేలా రూల్స్ మార్చడం లేదు. అయితే టీటీడీ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ సానుకూలంగానే తీసుకున్నట్టు తెలుస్తుంది. నిబంధనలు అందరికీ వర్తించాలి, నేనైనా సరే చట్టానికి లోబడి ఉండాల్సిందే అని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. ప్రస్తుతం టీటీడీ పాతబడిన అతిథి గృహాలను కూల్చివేసి వాటి స్థానంలో అత్యాధునిక వసతి సముదాయాలను నిర్మిస్తుంది. ఈ క్రమంలో వ్యక్తిగత దాతల పేర్లను కూడా తొలగించి ఆధ్యాత్మిక పేర్లను పెడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటనకు సిద్ధమయ్యారు. జనవరి 3వ తేదీన ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయానికి వస్తున్నారు. సుమారు 35 కోట్ల రూపాయలతో 100 గదుల అత్యాధునిక ధర్మశాలకు భూమి పూజ చేయనున్నారు. ఒకేసారి 2000 మంది భక్తులు హనుమాన్ దీక్షను విరమించేలా భారీ మండపాన్ని నిర్మించనున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక వసతి గృహాల నిర్మాణం చేపడుతున్నారు. పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రస్థానంలో ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నా కొండగట్టు అంజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. గతంలో తన ప్రచార రథం వారాహికి ఇక్కడే వాహన పూజ నిర్వహించి ఎన్నికల సమరాన్ని ప్రారంభించారు. 2009లో ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన విద్యుత్ ప్రమాదంలో అంజన్నే తనను కాపాడాడని పవన్ గాఢంగా నమ్ముతారు. అందుకే ఈ క్షేత్రంపై ఆయనకు ప్రత్యేకమైన భక్తి ఉంది. కొండగట్టు అంజన్నపై ఉన్న నమ్మకంతో టీటీడీ నుంచి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేయిస్తున్నారు. ఇది పూర్తిగా ఆధ్యాత్మిక పర్యటన. టీటీడీ నేతృత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అందుకే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని టీటీడీ తిరస్కరించడం హాట్ టాపిక్ అవుతుంది.
మరోవైపు తెలంగాణలో మాత్రం పవన్ కాటేజీల నిర్మాణాలకు అనుమతివ్వడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఓ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఆయన నిర్ణయాన్ని టీటీడీ ఎలా తిరస్కరించిందని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా పవన్ ఏపీలో నో అంటుంటే తెలంగాణలో మాత్రం రెడ్ కార్పెట్ వేస్తుండడాన్ని జనసేన నేతలు ప్రశంసిస్తున్నారు.